ఇప్పుడే నోవోటల్ లొకేషన్కి అయితే రీచ్ అయ్యాను. అసలు మెయిన్ పర్పస్ ఇక్కడికి రావడానికి కారణం అబౌట్ సినిమాటిక్ ఎక్స్పో. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఏంటంటే లోపల కెమెరాస్ గురించి, ఎక్విప్మెంట్స్ గురించి ఉంటుంది. సో ఇదే ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేయడం. సో లెట్స్ సీ వాట్ ఈస్ ఇన్సైడ్. ఇప్పుడే పాసెస్ ఇక్కడ తీసుకున్నానండి. సో ఇక్కడ పాసెస్ ఇస్తారు. సో అవి తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. సో లోపల ఏముంది, ఏం చూపిస్తారు, అసలు ఎవరు వస్తారు అనేది కొంచెం అది ఫర్దర్గా చూడాలి. ఐ వాజ్ లిటరలీ ఎగ్జైటెడ్ టు గో ఇన్సైడ్. బ్రో లిటరలీ ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలామంది ఉన్నారు లోపల. చూద్దాం ఆ క్రౌడ్లో ఎట్లా చూపిద్దాం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇట్లాంటివి కొంచెం ఫేస్ చేయాలి, చూద్దాం. లెట్స్ సీ. యూ కెన్ సీ అక్కడ మీరు చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. జస్ట్ నో వీ కేమ్ ఇన్సైడ్. చూద్దాం ఇంకా లోపల ఏముందండి. సో ఇది ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు కెమెరా చూడవచ్చు. జస్ట్ నో మనకి ఇక్కడ ఒక ఫ్రీ బ్యాగ్ అయితే ఇచ్చారు. అలా లోపలికి వెళ్ళి మనం చూస్తే మనం మిగతా ఏమేమి ఉన్నాయని మనం లోపల మొత్తం చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్లేసెస్ కవర్ చేసుకున్నాం. మోషన్ క్యాప్చర్ అనేది నార్మల్గా ఇప్పుడు యానిమేషన్ పర్పస్లో కానీ, మూవీస్లో కానీ, గేమ్స్లో కానీ యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు యూ కెన్ సీ ద కెమెరాస్. ఆ కెమెరాస్ యూజ్ చేసుకొని ఆ పర్సన్ బాడీకి ఉన్న మార్కర్స్ అనేవి రిఫ్లెక్ట్ చేసుకొని యానిమేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ ప్రొడ్యూస్ అయిన యానిమేషన్ని మనం ఎలాంటి క్యారెక్టర్కైనా అప్లై చేసుకోవచ్చు. లైక్ జాంబీస్ కానీ, పెద్ద పెద్ద జైంట్ క్యారెక్టర్స్ కానీ వాటికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. యూ కెన్ సీ ద ఫేషియల్ ఆల్సో. యూ కెన్ సీ ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి అది హెచ్ఎంసీ హెడ్ మౌంటెడ్ కెమెరా వచ్చి అది ఆ హెడ్ మౌంటెడ్ కెమెరాతోని ఐఫోన్తోని మనము ఫేషియల్ ఎక్స్ప్రెషన్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఆ రికార్డ్ చేసిన యానిమేషన్ అనేది ఎలాంటి మెటా హ్యూమన్ క్యారెక్టర్కైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ చూడొచ్చు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎట్లా క్యాప్చర్ అవుతుంది అనేది మనకు ఇక్కడ కంప్లీట్గా అర్థమవుతుంది. Hi, we are Volumex and Meta Intel. We are a DigiHuman company. What we do is 3D scanning and 4D scanning, wherein the way we manipulate light and also our proprietary processing, we get most accurate mesh of the whatever we have scanned, be it a character, an organic or organic asset, or even environments. And here what you can see, what Meta Intel does is a MetaHuman that is powered by AI, wherein the animation is automated and the way we have customized it to show emotions and receive them also, it makes it a more human-like conversation. Thank you. లిటరలీ అమేజింగ్. ఇది అసలు అందరూ చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. At live you can see how to block the shot, how to see what CG element is coming. This is not the final output. This is just for preview. Yes. Final output will come in VFX. So VFX people will also get this data, and for them it will be easy to actually compose it, the VFX with the real shot, and then but right now so it's a fan mesh hologram actually. So you can see there are 3 fans over here. So one this fan has RGB LED lights mounted on plates. When it spins, you can see this hologram. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఓన్లీ మనం ఏంటంటే సినిమాకి వెళ్ళి ఒక టికెట్ తీసుకొని సినిమాకి వెళ్ళి చూడడం వరకే. కానీ బ్యాక్ ఎండ్ ఎంత వర్క్ ఉంటుందంటే, సో యూ కెన్ సీ హియర్
ఇదంతా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత వర్క్ ఉంటుంది ఏంటి. ఎందుకంటే ఇంతకుముందు సింగ్ సౌండ్కు సంబంధించింది కూడా ఇక్కడ చూశాను. సో ఫర్దర్గా ఇంకా అక్కడికి వెళ్దాం. Hi guys, this is Teja. So we are the creator of this manga. So the first series Indian manga. So and it's a horror based thing. And first we are coming into books, comic books లాగా వచ్చి దాని తర్వాత మేము మూవీస్లో వెళ్దాం అనుకుంటున్నాము. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన షార్ట్ ఫిలిం కూడా రిలీజ్డ్ ఆన్ యూట్యూబ్లో కూడా ఉంది. ఆఫ్టర్ దాట్ యూట్యూబ్కి అండ్ ఆల్ షార్ట్ ఫిలిమ్స్ సిరీస్ మూవీస్కి కనెక్ట్ అవుతుంది. ఇట్స్ అ యూనివర్స్ బేసిక్లీ. సో అందుకే వీఆర్ ప్రమోటింగ్ దిస్ టుడే. బుక్స్ నుంచి వీఆర్ ప్రమోటింగ్. కంపెనీ నేమ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కంపెనీ రైట్ నౌ, బట్ టైటిల్స్ ఉన్నాయి. ప్రొఫైన్ ఇండివిజువల్ అందరు టీమ్ వర్క్ చేస్తున్నాం. యా, వీ డోంట్ హ్యావ్ ఎనీ కంపెనీ నేమ్, బట్ వీ హ్యావ్ దిస్ ప్రొఫైన్ నేమ్, ద టైటిల్ నేమ్. యా, ఇండిపెండెంట్. ఎస్. And you have any questions you can ask? Oh, I think you know the custom of filmmaking. Yeah. So yes. So yeah, actually it's a crime thriller horror, but chala different ga untadi horror. If you know about Illuminati, you will definitely know about it. It's too dark, and yes, it will be also too dark. It's too dark. It's heavy. It's too totally heavy. అండ్ ఇట్స్ ఆల్ ఇప్పుడు సింబల్స్ చూస్తున్నారు కదా. బేసిక్లీ ఇట్ యూ నో నరుటో. ఇఫ్ యూ నో నరుటో యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్ అబౌట్ ద యూనివర్స్, ద సేమ్ యూనివర్స్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ రిఫరెన్స్. సో డిఫరెంట్ యూనివర్స్, డిఫరెంట్ కల్ట్, ఆ మెంబర్స్ ఎలా ఉంటారు ఏంటి, ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్. యా, జనాల దగ్గర రీచ్ అవ్వాలంటే ఏదైనా క్రియేట్ చేస్తాను. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఫస్ట్ మాకు ప్లాన్ లేదు యానిమీ, but we are planning anime and we'll definitely go into games also. It's fine. Yeah, we'll first, but priority we are going into books. After that, movies. Reach out avvadaniki we'll go anywhere. Yes. Yeah. మా టీమా సైజ్ 10+ ఉన్నారు ఇప్పుడు దాకా. డిజీ క్వెస్ట్ మై జూనియర్. సో మేము ఫిలిం మేకింగ్ చదివి, సో రీసెర్చ్ చేసి వాట్ యాక్చువల్లీ ఐ హ్యావ్ టు డూ, రీసెర్చ్ చేసిన తర్వాత వీఆర్ డూయింగ్ దిస్. ఇట్స్ యాక్చువల్ రియల్ కాన్సెప్ట్స్ మోస్ట్లీ. ఇల్యూమినాటీ అంటే యా. థ్యాంక్ యూ. హాయ్, వీఆర్ ఫ్రమ్ ఫ్లెక్స్పోర్ట్ టీమ్. ఇది వచ్చి మోషన్ కంట్రోల్స్ అండ్ స్పీడ్ మూమెంట్స్కి యూస్ చేస్తాం అనమాట. సో ఇది సేఫ్టీ రోబోట్స్ కూడా. మోకోబోట్స్ అంటే మనకి ఏదైనా చిన్న హిట్ అయినా కూడా ఇంజరీస్ అవుతుంది. ఇది ఏదైనా హిట్ అవుతే ఆటోమేటికల్లీ స్టాప్ అయిపోద్ది. అది కాకుండా పర్ సెకండ్ వచ్చి 9 feet స్పీడ్ ఉంటుంది దీనికి. అండ్ ఎక్కడంటే అక్కడ మూవబుల్, మనం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్స్ ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు. అది కాకుండా ఇన్స్టాలేషన్ కానీ ప్రోగ్రామ్స్ కానీ బిట్వీన్ ఒక 1 hourలో ఇన్స్టాలేషన్ కానీ ప్రోగ్రామ్ కానీ అయిపోతుంది అనమాట. సో చాలా కాంపాక్ట్గా ఉంటుంది. మోషన్ కంట్రోల్స్ కన్నా చాలా ఈజీగా ఉంటుంది. వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. ఇంకేమైనా ఉన్నాయా ఒకసారి చూద్దాం. We are from Waves Organization. We are conducting an online story writing competition. You just have to log in here and register and upload your story till November 30. Winner is gonna get a cash prize of 5 lakh. You just have to log in. బ్రో, లిటరల్లీ బయట మనం వీడియో తీయడమే పెద్ద కష్టం, కానీ లిటరల్లీ వెన్ ఐఎమ్ క్యాప్చరింగ్ దిస్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ నౌ. అంటే ఇప్పటికీ లేట్ అయిందని అనుకున్నాను, కానీ చాలా చాలా బాగుంది. ఈవెంట్ చాలా బాగా అనిపించింది. మనం కనుక భయపడితే పని కాదు భయ్య, రియల్లీ చెప్తున్నా. మనం భయపడి
అరే ఏం చేస్తాం, ఇక మనం ఏం చేయలేము అన్నట్టు ఉన్నాం అనుకో, మనం ఏం చేయలేము అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కాంట్ ఎక్స్ప్లోర్ మచ్. నమస్కారం అండి, నా పేరు శివ, సౌండ్ రికార్డిస్ట్. నేను సౌండ్ స్పేస్ అండ్ ఆడియో రెంటల్ కంపెనీలో పనిచేస్తున్నాను. మేము చేసిన సినిమాలండి. మేము టాకీస్, సినిమాసు, యాడ్ ఫిలిమ్స్ అన్నీ చేస్తామండి. మేము 24 hours అవైలబుల్లో ఉంటాం. మీకు షార్ట్ ఫిలిమ్స్ కానీ, టాకీ కానీ, మీ ప్రొడక్షన్ బడ్జెట్లో మా దగ్గర ఎక్విప్మెంట్ అంత ఉంటుందండి. అంతేనా? అంతే. సో వన్ ఆఫ్ ద ఇండియా బెస్ట్ సింగ్ సౌండ్ ఎక్విప్మెంట్ టెక్నీషియన్స్ మా దగ్గర. కెమెరా మాట్లాడేం కదా, రికార్డ్ అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉందండి. సౌండ్ స్పేస్ అనే ఆడియోలో కంపెనీలో ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఇది నాగరా సౌండ్ డివైస్ అండి, 4.2 నాగరా రికార్డర్. వన్ ఆఫ్ ది తెలుగు ఆర్ ఇండియన్ ఫిల్మ్స్కి గత ప్రీవియస్ పిక్చర్స్కి ఇదే వాడేవారండి. ప్రజెంట్ అయితే వన్ ఆఫ్ ది సౌండ్ రికార్డర్. ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్లేబ్యాక్ యూజ్ చేస్తూ ఉన్నారు. సౌత్ ఇండియన్ ఫిలిమ్స్, నార్త్ ఇండియన్లో ఎస్పెషల్లీ ప్లేబ్యాక్కి యూజ్ చేసేది ఇదేనా. Aizo is basically a Japanese company who manufacture the world's best monitors for color grading and even for the color correction kind of a monitor. We have 24-inch monitors for the animation purpose, and we have 27-inch for the video editing and for the post-production like color grading, color corrections, and for the DI, the digital intermediate. So we have different kinds of products for this thing. And you can ask for why Aizo. The one thing is basically the truss, what it is basically built from Japan. And if you see that we have is the only world's only monitor which comes along with the built-in color calibration sensor. If you see there is a small sensor which actually comes out now. See, it has come out, and this will actually calibrate entire monitor. ఓకే, ఇప్పుడే బ్రదర్ వాళ్ళు కలిశారు అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఇంతకుముందు కూడా మీరు చాలామందిని చూశారు. సో భయ్యా, మీ పేరేంటి? నా పేరు మనోజ్ భయ్య. ఓకే, మీ పేజ్ ఏంటి భయ్యా? యాక్చువల్లీ మాది భక్షక్ బ్లాగ్స్ అని ఫుడ్ బ్లాగ్స్. అది నేను కూడా యాక్చువల్లీ రీసెంట్గానే స్టార్ట్ చేసాము. ఈమె మా పేజ్కి CEO ఈమె అనమాట. జస్ట్ ఓకే, సరే ఏదో ఒకటిలేండి. ఓకే, ఓన్లీ పార్ట్ టైం అంటే ఆఫీస్లో జాబ్ చేసుకుంటూ కొంచెం ఖాళీ టైంలో చేస్తూ ఉంటాము. అంటే ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ బ్రదర్, లైక్ ప్రజెంట్ అయితే హైదరాబాద్, రాజమండ్రి ఈ 2 ప్లేసెస్లో కొన్ని ఫుడ్ రెస్టారెంట్స్ అనేవి కవర్ చేసాము. నాట్ ఓన్లీ రాజమండ్రి అండ్ హైదరాబాద్, కుదిరితే మొత్తం ఆల్ ఓవర్ స్టేట్స్ ఆర్ ఆల్ ఓవర్ కంట్రీ మొత్తం తిరిగి చేసే ప్లాన్లోనే ఉన్నాము. కానీ కొంచెం క్లిక్ అయిందంటే మొత్తం ఇండియా వైడ్గా ఎక్కడ ఏమైనా దొరుకుతాయో దీంట్లో కనుక మంచి క్లిక్ అయితే పూర్తిగా జాబ్ అనేసి ఇదే చూసుకుందాం ప్లాన్లో. ఓకే ఓకే, మీరేమైనా చెప్తారా? Please follow our channel Bakshak Vlogs. Bakshak Vlogs. BHAK SHAK Vlogs. Bakshak Vlogs. Follow us. Bro చాలా మంచిగా మాట్లాడారు మాతో. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. టచ్లో ఉన్నాం. ఓకే ఓకే, చేస్తున్నావు కొన్ని వీ కాంట్ ఎక్స్ప్లెయిన్. అంటే అసలు ఎలా కొంతమంది ఎలా మనకి మీట్ అవుతారు, ఏం చేస్తాం అన్నది దట్ ఈస్
అన్ఎక్స్ప్లెయినబుల్. వాళ్ళు ఏంటంటే సడన్గా నేను ఓకే వ్లాగ్ అయిపోయింది కదా ఇట్లా బయటకు వచ్చేద్దాం, లాస్ట్ ఫినిషింగ్ ఒకటి ఇచ్చేద్దామని అక్కడ రాగానే బ్రదర్ వాళ్ళు మీట్ అయ్యారు. సో ఓకే, కొలాబరేషన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. యా, ఇప్పుడు కొంచెం బూస్టప్ లాగా ఉంది, కానీ ఈ వ్లాగ్లో మాత్రం నాకు చాలా నేర్చుకున్నా. ఐ హోప్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ 5:30 అవుతుంది. సో వ్లాగ్ అయితే బాగా వచ్చింది అనుకుంటా. అండ్ ఈ వ్లాగ్లో కొంతమంది దగ్గరికి వెళ్ళి స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది, కానీ వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి కొంచెం మింగిల్ అయ్యే వరకు కొంచెం భయం వేసింది. సో బట్ నౌ ఐఎమ్ వెరీ ఫ్రీ. అండ్ ఫర్దర్గా వచ్చే వీడియోస్కి మాత్రం డెఫినెట్గా ఎట్లాంటి భయం లేకుండా చేస్తా. అండ్ నౌ దిస్ ఈజ్ అవినాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.